క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ 1 ఆర్టికల్ 99 పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది. సో ఇది కరెక్ట్ ఆప్షన్ అండి. ఆర్టికల్ 99 అనేది పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది. పార్లమెంట్ సభ్యులు మరి ఎవరు ప్రమాణ స్వీకారం చేపిస్తారంటే రాష్ట్రపతి చేపిస్తారు, లేదా రాష్ట్రపతి నియమించిన ఎవరైనా అధికారి పార్లమెంట్ సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారం చేపిస్తారు. అయితే పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయకుండా ఎలాంటి పదవిని కూడా చేపట్టకూడదు. అలా చేపడితే ఏమవుతుందంటే వాళ్ళకు పెనాల్టీ, జరిమానా విధిస్తారు. అది ఆర్టికల్ 104 మనకు తెలియజేస్తుంది. ప్రమాణ స్వీకారం చేయకుండా పదవిని చేపడితే ఎలాంటి పెనాల్టీ విధిస్తారనేది ఆర్టికల్ 104 తెలియజేస్తుంది. అంటే పదవిని చేపట్టడం అంటే లోక్సభలో కానీ లేదా రాజ్యసభలో కానీ సమావేశానికి హాజరు కావడం, ఓటేయడం ఇలాంటివి చేయకూడదు అనమాట, ప్రమాణ స్వీకారం చేయకుండా. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 2 ఆర్టికల్ 106 పార్లమెంట్ సభ్యుల జీతభత్యాల గురించి తెలుపుతుంది. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ అండి. ఆర్టికల్ 106 అనేది పార్లమెంట్ సభ్యుల జీతభత్యాల గురించి తెలుపుతుంది. అయితే ఈ పార్లమెంట్ సభ్యుల జీతభత్యాల కోసం 1954లో పార్లమెంటు ఈ చట్టం చేసింది. సభ్యుల వేతనం, భత్యం మరియు పెన్షన్ చట్టం అనే చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారమే పార్లమెంట్ సభ్యుల యొక్క జీతభత్యాలను నిర్ణయిస్తుంది అనమాట. అయితే 2018లో దీన్ని సవరించిన ప్రకారం ఏం చేస్తారంటే, సవరించిన చట్టం ప్రకారం, ఫైనాన్స్ చట్టం ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పార్లమెంట్ సభ్యుల యొక్క జీతాలు పెంచాలని నిర్ణయించారు 2018లో. అలా పెంచినప్పుడు 2018 నాటికి పార్లమెంట్ సభ్యుల జీతం ఎంత ఉంది అంటే నెలకి ₹1,00,000 ఉందన్నమాట. ఎంపీ కానీ, లోక్సభ కానీ, రాజ్యసభ కానీ ఎంపీకి ₹1,00,000 జీతం ఉంటుంది. ఇంకా పైన అలవెన్సెస్ 70,000 అలా నియోజకవర్గ అలవెన్సెస్ అని ఉంటాయి. సో అట్లాగే పదవి విరమణ తర్వాత నెలకు వీళ్ళకి పెన్షన్ ఎంత వస్తుంది అంటే 25,000 పెన్షన్ ఉంటుంది. ఎవరికి? లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ సభ్యులైన వారికి, పార్లమెంట్ సభ్యులకి. సో మనకి క్వశ్చన్ ఏమడిగారు? క్రింది వాటిలో సరైనవి ఏవి అన్నారు కాబట్టి ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2 రెండు సరైనవి. సో ఆన్సర్ డి. థ్యాంక్ యూ.